హింస చూడో, హంస పకడో. హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి. హంస అంటే శ్వాస. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. చేతులు కట్టుకున్నాం, కాళ్ళు కట్టుకున్నాం, నోరు కట్టుకున్నాం, కళ్ళు కట్టుకున్నాం, మనస్సును కట్టేశాం. మనస్సు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. ధ్యానం. వశిష్ఠుడిని శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు, స్వామి, ఆత్మ ఎట్టిది, దాని ఆనుపానులు ఎట్టివి, దాని రంగు ఏమి, రుచి ఏమి, వాసన ఏమి అని. ఆత్మకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. అది పుట్టుక నాశనం లేనిది, అనంతమైనది. మరి దాన్ని కనుగొనడం ఎట్లా? ఆత్మ విద్య వల్ల, స్పిరిచువల్ సైన్స్ వల్ల మాత్రమే దాన్ని కనుగొనవచ్చు. ఆత్మ తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. ఇవన్నీ కూడా కులముతో గుణాలు పెరగవు. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగినాడు బ్రాహ్మణుడు. గుణము చేత, కులము చేత కాదు. గుణము చేత తృప్తి లేనివాడు ఎవరైనా సరే అతడు శూద్రుడు. గుణము చేత తృప్తి కలిగిన వాడు ఎవరైనా సరే అతడు వైశ్యుడు. గుణము చేత భయము లేనివాడు, భయము తొలగిన వాడు ఎవరైనా సరే అతడు క్షత్రియుడు. గుణము చేత బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడు. దయచేసి బాగా ఆలోచించి, మరణ భయం లేనివారు లేదు మరణం. ఆత్మకు మరణమే లేదు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైవం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. ఆత్మను అస్త్రశస్త్రములు బాధింపలేవు. అగ్ని దహింపజాలదు, నీరు ముంచివేయజాలదు, గాలి నెట్టివేయజాలదు. ఆత్మ అవినాశి. వేమనాచార్యుల వారు చెప్తారు, పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేటివాడు వసుధ చందాలుడు, విశ్వదాభిరామ వినురవేమ అని. ఆహారం కోసం పశువులని, పక్షువులని, జంతువులని, జలచరాలని చంపమని ఆదేశించేవాళ్ళు, చంపేవాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు, ఈ 8 మంది చండాల కర్మలో భాగస్వాములే. శాకాహారం భుజించే వాళ్ళ దేహాలు దేవతల ఆలయాలు. ధ్యానం నిర్విషయం మనః యోగ చిత్త వృత్తి నిరోధ. ధ్యానం అంటే మనసును శూన్యం చేయడం, ఆలోచనలను ఆపివేయడం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు తలుపులు అంటే ఆలోచనలు మూసుకుంటే ఆత్మ తలుపులు అంటే బ్రహ్మరంధ్రపు వాకిలి తెరుచుకుంటాయి. ఇది ధ్యానం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనం. మరి మనిషికి ధ్యానానికి ఏంటి సంబంధం? శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఏ మంత్రాన్నో గుర్తు చేసుకుంటే పోదా? ఏ రాముడినో కృష్ణునో గుర్తు చేసుకుంటే పోదా? ఏ జీసస్నో అల్లాలో స్మరించుకుంటే పోదా? కాదు. అవన్నీ కూడా ఆ విగ్రహాలన్నీ నిగ్రహం కోసం. మంత్రం మనసుతో చేసేది, ధ్యానం అంటే మనసును శూన్యం చేసేది. మంత్రం అంటే మనసుతో చేసేది, ధ్యానం అంటే ఆ మనసుని శూన్యం చేసేది. చేతులు కట్టుకుని, కాళ్ళు కట్టుకుని, నోరు కట్టుకుని, కళ్ళు కట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు క్రమంగా ఆలోచన రహిత స్థితిని పొందుతాం. ఆ ఆలోచన రహిత స్థితి 10, 15, 20 సెకండ్లు వచ్చినా కూడా, మళ్ళీ అంతలో కూడా మనకు ఆలోచనలు వచ్చినా కూడా పర్వాలేదు, కళ్ళు మూసుకోవడం ఇంపార్టెంట్. మరి ఒక 40 రోజులు తప్పనిసరిగా విధిగా ఒకే సమయంలో కళ్ళు మూసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయత్నమేమో గత 39 రోజులుగా, 34 రోజులుగా మీరు అరగంట ధ్యానం చేస్తూనే ఉండి పొందుతూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. ఏం జరుగుతుంది ధ్యానంలో? మనసు తలుపులు, ఆలోచనలు మూసుకున్నప్పుడు, ఆత్మ తలుపులు అంటే మన సుడి బ్రహ్మరంధ్రపు వాకిలి తెరుచుకున్నప్పుడు విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఆ విశ్వశక్తి మన శరీరంలో ప్రవేశించి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో జత కలిసి విశ్వమయ ప్రాణశక్తిగా మారుతుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులన్నిటినీ మొదట శుద్ధి చేస్తుంది. ఆ పైన మన శరీరంలో మూలాధారంలో 3.5 చుట్టూ చుట్టుకున్నటువంటి కుండల్ని నిద్రలేపి ఆ కుండలతో జత కలిసి మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమై,
అనాహతంలో మౌనమై, విశుద్ధంలో శుద్ధి అయి, ఆజ్ఞాచరణంలో శుద్ధి అయి, సహస్రంలో బుద్ధి అవుతుంది, బుద్ధత్వాన్ని పొందుతుంది. ఇది ధ్యానం వల్ల కలిగే లాభం. ధ్యానం ఆరోగ్యవరం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం, ధ్యానం ద్వారానే ఆనందం. ధ్యానంతో కూడిన జీవితం, ఆ జీవితం యోగ జీవితం, ఆ పైన భోగ జీవితం. ధ్యానము మరి యోగము మరి భోగము మహాయోగము. యోగము లేని భోగము రోగము. అందుకే ఎన్ని వందల లక్షల కోట్ల ఆస్తి ఉన్నా మరణించేటప్పుడు ఎవడు నీ డబ్బు తీసుకుని నిన్ను బ్రతికించలేడు. నిన్ను బ్రతికించేది నీ శ్వాసలు మాత్రమే. అందుకని మొట్టమొదట కాపాడుకోవాల్సింది శ్వాసలు, ఆ పైన ధనము, మానము, ప్రాణము, భార్య, పిల్లలు, ఉద్యోగము, వ్యవసాయము. కనుక మీరందరూ ఉపాధ్యాయులు, మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మీరందరూ మీ ఇంటి దగ్గర వేకుజామున లేచి ఒక అరగంట ధ్యానం చేయండి. 5:30 నుంచి 6 గంటల పాటు, అరగంట పాటు ధ్యానం చేయండి. ముందు ధ్యానం, తర్వాత స్నానం. లాహిరి మహాశైలు మహావతార్ బాబాజీ శిష్యులు, మొదటి శిష్యులు చెప్తారు, ముందు ధ్యానం చేసి తర్వాత స్నానం చేయండి అని. ఎందుకంటే ధ్యానానికి శారీరక శుభ్రతతో పని లేదు, అది మనసుకు సంబంధించింది. మీరు మీ యొక్క దినచర్యని ధ్యానంతో ప్రారంభించి, ఆ పైన స్నానం చేసి, టిఫిన్ చేసి, ఆహారాన్ని క్యారియర్ కట్టుకుని స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్తే ఒక 10 నిమిషాలు ప్రేయర్లో మొదట పిల్లలతో ధ్యానం చేయించండి. యోగస్థ కురు కర్మాణి, యోగ కర్మసు కౌశలం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తస్మాత్ యోగి భవార్జున. వివిధ సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మహాసూక్తులు. యోగస్థ కురు కర్మాణి, యోగము అంటే శరీరము, మనస్సు, మనసు బుద్ధి, బుద్ధి ఆత్మ కలయిక, దీన్ని యోగం అంటారు. యోగస్థ కురు కర్మాణి, ధ్యానము చేసి కర్మలోనంటే నీ పనులను చెయ్యి, నీ డే టు డే యాక్టివిటీని వదిలిపెట్టు. యోగ కర్మసు కౌశలం, ధ్యానం వల్ల నువ్వు చేసే పనుల్లో, కర్మలు అంటే డే టు డే యాక్టివిటీస్ పనులు, నీ పనుల్లో నీకు విశేషమైన నైపుణ్యం లభిస్తుంది. యోగ కర్మ సుకౌశలం, నువ్వు చేసే పనుల్లో ధ్యానం చేస్తే ఆ పనుల్లో నీకు విశేషమైన నైపుణ్యం లభిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, పని చేయడం నీ వంతు, ఫలితం పరమాత్ముడిది. నువ్వు ఫలితం కోసం ఎదురు చూడొద్దు. చక్కగా చదువుకుంటే పరీక్షలో పాస్ అవుతావు, చక్కగా ఉద్యోగం చేస్తే నెల తిరిగేసరికి జీతం వస్తుంది, చక్కగా నీ పనులు నువ్వు చూసుకుంటే నీ జీవితాన్ని యోగ జీవితంగా మార్చుకుంటావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానము అనే అగ్నితో ఎటువంటి కర్మలైనా దగ్ధం చేయవచ్చు. తస్మాత్ యోగి భవార్జున, అందుకే ఓ అర్జున యోగిక అంటారు. నేర్చుకునే వారందరూ అర్జునుడు, బోధించే వారందరూ శ్రీకృష్ణుడు. కనుక మీరు మీ ఇంటి దగ్గర ధ్యానం చేసి స్కూల్కి వెళ్ళండి. పిల్లలతో ప్రేయర్లో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించండి. ఒక 40 రోజులు చూడండి. 40 రోజుల కింద పిల్లలు ఎలా ఉన్నారు, 40 రోజుల తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, వారిలో జ్ఞాపక శక్తి ఎంత పెరిగింది, గ్రహణ శక్తి, గ్రహించే శక్తి ఎంత పెరిగింది, 40 రోజుల కింద ధ్యానం చేసిన పిల్లలందరూ ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, ఇప్పుడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళలో బుద్ధి వికాసం అప్పుడు ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది చూడండి. మిత్రులారా, ఉపాధ్యాయులారా, జీవితం ఆరోగ్యవరం, జీవితం విద్యావరం, జీవితం ఆనందవరం. కాళీదేవి యొక్క ఆశీర్వాదంతో నిరంతర ధ్యానయోగినటువంటి రామకృష్ణ పండితుల వారు, తెనాలి రామకృష్ణుల వారు తమ జీవిత కాలం అంతా శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల ఆస్థాన విద్వాంసుడుగా ఉంటూ ఎన్నో చిక్కు సమస్యల నుంచి శ్రీకృష్ణదేవరాయలను బయటపడేసిన వారు. అలాగే మహాకవి కాళిదాసు భోజిని ఆస్థానంలో ఉండి నిరంతర ధ్యానయోగినటువంటి ఆ కాళిదాసు భోజిన ఆస్థానంలో ఉండి ఎంతగానో కీర్తి గరించిన వాడు. ఆ భోజిన ఆస్థానంలో ఉండేటువంటి భవభూతి అనేటువంటి ఒక విద్వాంసుడికి ఈ కాళిదాసుకు
ఒకరోజు పంతం వచ్చిందట, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు మన ఇద్దరం పాండిత్య పటిమ ఎవరిది గొప్పదో చెప్పుతూ ఉంటాం. మనకు మధ్యవర్తి సరస్వతి దేవి ఎవరు గొప్ప ఆమె చెప్తుంది అన్నట్ట కాళిదాసు. సరేనని భోజ మహారాజు ఆస్థానంలో నిండు పేరోగలంలో వేలాది మంది జర కూర్చుని వారు తమ యొక్క కవితా పాండిత్య పటిమని పోటీలో ప్రారంభించారు. 2-3 గంటలు గడిచాయి. వాదోపవాదాలన్నీ ముగిశాయి. అప్పుడు కాళిదాసు సరస్వతి దేవిని అడిగాట, మరి నేను గొప్పవాడినా భవభూతి గొప్పవాడివా చెప్పు అన్నాడట. అప్పుడు ఆ సరస్వతి దేవి ఎందుట, భవభూతి గొప్పవాడు అందుట. కోహం రండే, ఎందుకే రండా అని తిట్టాడట సరస్వతి దేవిని కాళిదాసు. అంటే త్వమేవాహం అందిట సరస్వతి దేవి. మామూలు వ్యక్తులకు నీకు గొప్ప, వాడు గొప్ప, వీడి గొప్ప అనే పేటీలు ఉంటాయి. నువ్వు నేను ఒకటే అందిట సరస్వతి దేవి. నువ్వు నేను ఒకటైనప్పుడు, దేవదత్తమైన విద్య నీ దగ్గర ఉన్నప్పుడు ఈ మామూలు వ్యక్తితో నీకెందుకయ్యా పోటీ అందిట. అంతటి గొప్ప దేవతలను కూడా మరి ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావులు ఎలా ప్రత్యక్షం చేసుకున్నారు? ధ్యానంతో. తెనాలి రామకృష్ణుడు కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నా, కాళిదాసు సరస్వతి దేవిని ప్రత్యక్షం చేసుకున్నా అదే. పోతన మహాకవి, ఆయన భాగవతాన్ని తిరిగించాడు. అతని బావమర్ది శ్రీనాథుడు శృంగార నైషధం అనే పుస్తకం రాశాడు. ఆయన రెడ్డిదారులకు దాన్ని అంకితం చేశాడు. ఒక గ్రామాన్ని ఇచ్చారు వారు. ఆ రెడ్డిరాజు స్వయంగా ఆ పోతనామాత్యుని కాలికి గండె పెరండం అంటే బంగారు కంకణం తొలగేట. ఆ పైన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ పైన తెనిగించడానికి మొదలు పెట్టినటువంటి పోతన ఆ రెడ్డిరాజు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదు. ఎన్ని సన్మానాలు చేస్తానన్నా పట్టించుకోలేదు. 10 గ్రామాలు రాసిస్తానన్నా కూడా వినలేదు. శ్రీనాథుడు వచ్చాడు, బలవంతం చేశాడు, వినలేదు పోతన. ఆ రోజు రాత్రి కలలో సరస్వతీదేవి కనపడి, నాయన నువ్వు ప్రలోభాలకు లొంగిపోయి ఈ భాగవతాన్ని ఆ రాజుకు అంకితం ఇస్తావా అంటే దిగ్గున లేచి కూర్చున్నాడు పోతన. అమ్మా నేను రాజువాడిని కాదు, రాముడి వాడిని అన్నట్ట. కాటుక కంటి నీరు కనుచట్టు భయంబడ అని ఒక పద్యం రాశాడు ఆయన. ఆ సరస్వతీదేవి రోధించి బాధపడితే ఆమె కాటుక కంటి నుంచి నీళ్లు రాలేట. అంటే సరస్వతీదేవిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు పోతన. ఇది ఎలా సాధ్యమైంది ఏంటంట? ధ్యానం వలన. మరి మీ ఉపాధ్యాయులలో ఎంతో మంది కవులు ఉంటారు, ఎంతో మంది పండితులు ఉంటారు, ఎంతో మంది సారస్వతులు ఉంటారు. పండితుడు అంటే జ్ఞానంలో పండిపోయిన వాడిని పండితుడు అంటారు. కవిత్వం చెప్పేవాడిని కవి అంటారు. జ్ఞానంలో పండిపోయిన వారిని పండితులు అంటారు. పండితాః సమదర్శినః అంటుంది భగవద్గీత. పండితు అంటే సమత్వాన్ని దర్శించిన వాడు. బాధ, సౌఖ్యము, మానము, అవమానము, పదవి ఉండడం, పదవి లేకపోవడం, చదువుకొని ఉండడం, చదువుకొని లేకపోవడం, నాగరికత ఉండడం, నాగరికత లేకపోవడం, డబ్బు ఉండడం, డబ్బు లేకపోవడం, మరణం, జననం, వీటన్నిటినీ సమంగా దర్శించిన వారిని సమదర్శి అంటారు. యోగ తత్వం అది. సమత్వం యోగ ఉచ్యతే. యోగత్వం అంటే సమత్వం. ఆ సమదర్శన చేసిన వాళ్ళని పండితాః సమదర్శినః. అటువంటి పండితులు ఉండాలి మీలో. కవులు పండితులు కావాలి, పండితులు యోగీశ్వరులు కావాలి. అది విద్యకు ప్రతిఫలం. విద్య అంటే డబ్బు ఇస్తే నేర్చుకునేది కాదు. డబ్బు దానికి కొంత రుసుము. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ని తయారు చేయాలంటే గవర్నమెంట్ కి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ఇంజనీర్ తయారు చేయాలంటే గవర్నమెంట్ కు 25 లక్షలు ఖర్చు అవుతుంది. ఇదంతా మనం ఇవ్వగలుగుతున్నామా?
ఏదో కార్పొరేట్ కార్యాలకు డొనేషన్ ఇస్తున్నాం తప్పితే, కానీ మనము ఇచ్చేటువంటి విద్యా రుసుము స్వల్పం, అల్పం. మనము పొందే విద్య అనల్పం, అనంతం. వరాహమిహిరుడు అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఏ సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఎన్ని గంటలకు ఎప్పుడు ఉంటాడు చెప్పగలిగాడు. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే గొప్ప వైజ్ఞానికుడు, ఇంజనీరు, సైంటిస్టు, మైసూరు మహారాజా ఆస్థానంలో సాంకేతిక శాఖ మంత్రి, గొప్ప ఇంజనీరు, కావేరి డ్యామును కట్టినవాడు. ఆ మహానుభావుడు ఒకసారి రైల్లో ప్రయాణిస్తూ ఉంటే రైలును ఆపమని చైన్ లాగాడట. ఎందుకు అని గార్డు వచ్చి అడిగినప్పుడు, రండి నా వెంట అని 2 కిలోమీటర్లు నడిపించిన తర్వాత 2 కిలోమీటర్ల తర్వాత పట్టా విరిగి ఉందిట. ఆ పట్టా విరిగిన రైలు కనుక ప్రయాణించింటే ఆ రైలు ప్రమాదానికి లోనై ఎంతో మంది మరణించేవారు. మరి ఎంత గొప్పవారు, చదువుకున్నవారు మన దేశంలో ఉన్నారు. చూడండి, అబ్దుల్ కలాం మరి ఈ దేశానికే తలమానికమైన వాడు. అబ్దుల్ కలాం తర్వాత రాష్ట్రపతిగా ప్రతిభా భారతి ప్రమాణ స్వీకారం చేసింది. ప్రతిభా భారతి గారికి రాష్ట్రపతి పదవికి, ప్రతిభా భారతి గారికి రాష్ట్రపతి పదవి అలంకారం, అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవికి అలంకారం. ఇద్దరు రాష్ట్రపతులే. ఒకరికి పదవి అలంకారం, ఒకరు పదవికి అలంకారం. అది విద్య. అటువంటి విద్య ప్రహ్లాదుడు చండామార్కులు అనేటువంటి గురువుల వద్ద విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. 7 సంవత్సరాల వయసులో అతడు మరి విద్యాభ్యాసానికి ఆ చండామార్కుల గురుకులానికి వెళ్తాడు. 11 సంవత్సరాల వయసులో ఇంటికి పిలిపిస్తారు ఒకసారి తల్లి చూడాలంటే. అప్పుడు ఆ చండామార్కులు పిలుచుకుని వస్తారు ప్రహ్లాదుని. ఏమి చదువుకున్నావో చెప్పవయ్యా అని అడుగుతాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. చదువులలోకెల్లా గొప్ప చదువు చదివితి తండ్రి, చదువులలోకెల్లా గొప్ప చదువు చదివితి తండ్రి. ఏమిటా చదువు? ఆత్మ విద్య చదువుకున్నానంటాడు ఆయన, నారాయణ విద్య చదువుకున్నానంటాడు. చదువులలోకెల్లా గొప్ప చదువు చదివితి తండ్రి. వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్? స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విద్య. కనుక భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకుని మన పిల్లలకు చెబుతూ, మన స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి, కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భౌతిక విద్యతో పాటు ఈ ఆత్మ విద్యను బోధించినట్లయితే మన జీవితాలు ధన్యం అవుతాయి. ధన్యోస్మి. ఈ జీవితం ఉన్న నాళ్ళు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం దేనికయ్యా? పర ఉపకారం. పర అపకారికి పర ఉపకారం. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం అనేది నిజమైనటువంటి యోగ విద్య. నిజమైనటువంటి యోగ విద్య. పర అపకారికి పర ఉపకారం. చూడండి, నీకు కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేసావనుకో, అతడు పశ్చాత్తాప్త హృదయుడై అతడే క్షమాపణ చెప్పుకుంటాడు. నువ్వు మేలు చేయకపోతే మానే, కీడు చేయకుండా ఉండడం మంచి వాళ్ళ లక్షణం. కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం అని ఆత్మజ్ఞానుల లక్షణం. ఇలా మనం మన జీవితాలని పండించుకుంటూ పోతే క్రమంగా క్రమకాలంలో లోక కళ్యాణమే వైభోగ. అర్థం స్వార్థం పరమార్థం. అర్థం స్వార్థం పరమార్థం. అర్థం అంటే సంపద, స్వార్థం అంటే మనకు మాత్రమే ఉపయోగించుకునేటువంటి సంపద, పరమార్థం అంటే అందరికీ ఉపయోగపడే సంపద. పరమార్థం, పరమార్థంలో స్వార్థం దాగి ఉంది, స్వార్థంలో పరమార్థం దాగి లేదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లోక కళ్యాణంలో మన కళ్యాణం దాగి ఉంది, మన కళ్యాణంలో లోక కళ్యాణం దాగిలేదు. ధ్యానం చేయడం స్వీయ కళ్యాణం, ధ్యానాన్ని చెప్పడం లోక కళ్యాణం.
శాకాహారం తీసుకోవడం, మన శరీరాన్ని మనం కాపాడుకోవడం, శాకాహారం గురించి, అహింస గురించి ప్రచారం చేయడం లోక కళ్యాణం. అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ. అహింస పరమ ధర్మము, హింస అధమ కర్మము. హింస छोड़ो, హంస పకడో. హింసను వదలాలి, హంసను పట్టాలి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. చేతులు కట్టుకుని, కాళ్ళు కట్టుకుని, నోరు కట్టుకుని, కళ్ళు కట్టుకుని, మనసు కట్టుకోవడం ధ్యానం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. నోరు మౌనమైపోవాలి, మనసు శూన్యమైపోవాలి, దాని పేరు ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. ఈ వాక్కు అగ్నిముఖం. ఈ వాక్కు అగ్నిముఖం. మన నోటి వెంట వచ్చే ప్రతి మాట అగ్నిదేవుని నోటి నుంచి వస్తుంది. దయచేసి గమనించుకోండి. అగ్నిని మనం వంట చేసుకోవడానికి వాడుకుంటాం, గ్యాస్ ద్వారా లేదా కట్టెల పొయ్యి ద్వారా, కిరోసిన్ ద్వారా. అదే అగ్నిని మనం కరెంటు తయారు చేసుకోవడానికి వాడుకుంటాం. అదే అగ్నితో ఎన్నో ఫ్యాక్టరీలు రన్ చేస్తాం. అదే అగ్నితో, ఆ చోదక శక్తితో మన శరీరం అంతా కూడా నడుస్తుంది, చైతన్య శక్తితో. ఇదే అగ్నిని మరి మనుషులు మరణిస్తే కాల్చుకోవడానికి ఉపయోగిస్తాం. ఇదే అగ్ని కార్చిచ్చాయి కూడా మనందరినీ కూడా దహనం చేస్తుంది. అగ్నిపర్వతం బద్దలై ఈ భూమండలాల్లో కొంత భాగాన్ని ఇబ్బంది పెడుతుంది. వాక్కు అగ్నిముఖం కనుక ఈ వాక్కుని అగ్నిలాగా ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసుల వారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్నారు పెద్దలు. సమయానికి తగు మాటలాడవలే అన్నారు త్యాగరాజ స్వామి. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు గురువుగారైన పత్రిజీ. కనుక వాక్యం తత్ఫలేత్. నీ వాక్యం ఎలా, నీ మాట ఎలా ఉంటే అదే ఫలితం వస్తుంది. ఆ ఫలితం మరి బడబాగ్నిలాగా ఉప్పొంగాల, ఆహారం లాగా పచనం కావాలా, శరీర చైతన్యం జరగాల అనేది నీ చేతుల్లో ఉంటుంది. నీ వాస్తవాన్ని అదే సృష్టిస్తుంది. నా కర్మింతేలే, నా బతికింతేలే, నా జన్మింతేలే అనుకుంటుంటే అలాగే ఉంటుంది. వాస్తవానికి మానవ జీవితం ప్రారబ్ధ సంచిత కర్మలు, గత కర్మలు, గతకాలపు కర్మలు, గత జన్మల కర్మలు, జన్మల కర్మలు, వీటిని ప్రారబ్ధ సంచిత కర్మలు అంటారు. ఈ ప్రారబ్ధ సంచిత కర్మలు మానవ జీవితంలో 50%, వర్తమాన కర్మలు 50%. బ్రహ్మ అంటే గడచిన కాలం, విష్ణువు అంటే వర్తమాన కాలం, శివుడు అంటే భవిష్యత్ కాలం. గత కాలపు జ్ఞానంతో వర్తమానాన్ని కాపాడుకోవాలి. వర్తమానంలో కాపాడుకున్నటువంటి మేధస్సుతో భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఎస్టర్డే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, టుడే ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, టుమారో ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. నిన్న ఒక అనుభవం, నేడు ఒక ప్రయోగం. ఈ ప్రయోగంతో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసుకుని రేపటిని నిర్మించుకోవాలి. ఇది మానవ జీవితం. కనుక గత కర్మలు, సంచిత ప్రారబ్ధ కర్మలు 50%, వర్తమాన కర్మలు 50% అయినప్పుడు మన వివేకంతో, మన బుద్ధితో, మన మంచి వాక్కుతో ధనము సంపాదించుకోవచ్చు, పదవులు సంపాదించుకోవచ్చు, గతకాలం కర్మలన్నింటినీ తుడిచిపెట్టుకోవచ్చు. నా కర్మింతేలే, నా బ్రతికింతేలే అంటే 50% దుష్కర్మలు, 51, 52 అలా 99 దాకా చేరుతాయి. నేను దేన్నైనా సాధించుకోగలను, నా గతాన్ని నేను విగతం చేసుకోగలనని వర్తమానంలో ఉంటే గతం 50, 49, 48, 47 అలా 0 అవుతుంది. మరి వర్తమానాన్ని కాపాడుకుని భవిష్యత్తు నిర్మించుకోవాలా? గతాన్ని తలుచుకుంటూ వర్తమాన్ని నిర్లక్ష్యం చేసుకోవాలా? మీ చేతిలో ఉంది. వాక్కు వల్లనే ఇదంతా సాధ్యం అవుతుంది. వాక్క్షేత్రం, ఆలోచన క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం. వాక్క్షేత్రం పదిలమైతే చేష్టాక్షేత్రం సరి అవుతుంది. చేష్టాక్షేత్రం చక్కగా ఉంటే ఆలోచన క్షేత్రం, భావనా క్షేత్రం
అదే సరి అవుతుంది. మన ఆలోచనలు ముందు సరి చేసుకోవడం సాధ్యం కాదు, మన వాక్కులు సరి చేసుకోవచ్చు. ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం వల్ల నీకు జ్ఞానం అంటే నీ వాక్కు సరి అవుతుంది. అందుకే వాక్కులోని జగము వర్ధిల్లుచుండును. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. మాట సత్యంగా ఉండాలి, అది ఎరుకతో కూడి ఉండాలి. నిదానం ప్రధానం, ఆలస్యం అమృతం విషం, ఈ రెండు సత్యాలు. కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆలస్యం అమృతం విషం అని వైద్య సహాయానికి వెళ్ళాలి. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలంటే నిదానం ప్రధానం అని ఆత్మహత్య చేసుకోకుండా చెప్పాలి. ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆలస్యం అమృతం విషమని, గుండె జబ్బు వచ్చినప్పుడు నిదానం ప్రధానమని మనం ఈ సత్యాన్ని ఎరకలేకుండా ఉంటే జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. కనుకే వాక్కులోని జగము వర్ధిల్లుచుండును. నోటిలోని సత్యం, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. మరి చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. ఏమిటయ్యా ధర్మం? అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ. చేతలోని న్యాయము ఏమిటయ్యా? చేతలోని న్యాయం అహింస. హింస చూడో, హంస పకడో. సమస్త జీవులను రక్షించు, నీలాగే చూడు. నీ వాక్కుతోను నీ చేతతోను మనుషులను హింసించకు. పశువులను పక్షులను జలచరాలని చంపకు. ఆహారం కోసం జలచరాలను చంపేవాడు చండాలుడు, ఇందాకే చెప్తున్నా. మరి వినయం, విద్యా వినయ సంపన్నే. ఎంత విద్య ఉన్నా, ఎంత సంపన్న ఉన్నా వినయం ఉంటేనే రాణిస్తుంది. కనుక చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. ఏమిటయ్యా ధ్యానం? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస, ధర్మం అంటే అహింస వినయం. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. శాంతి ఎలా వస్తుంది? శాంతి కష్టము, సుఖము, మానము, అవమానము, బాధ, సౌఖ్యము, దుఃఖము, సంతోషము, పదవి ఉండడం, పదవి లేకపోవడం, జననం, మరణం, హీనం, ఉన్నతం, అన్ని సమత్వం పొందినప్పుడు శాంతి కలుగుతుంది. ఆ శాంతి కలిగినప్పుడు భయము తొలుగుతుంది. అభయం, నాకు నా గురువు అభయం ఇచ్చాడు, నా కల్లో గడప గణపతి అభయం ఇచ్చాడు, చంద్రుడు నన్ను చల్లగా చూస్తాడు, ఇదంతా అభయం. ఈ కరోనా కాలంలో ధ్యానం అభయం. ఉభయం, ఆహారం అందరికీ ఉంటుంది, అభయం తెలియాలి. కరోనా కాలంలో నా రోగ నిరోధక శక్తిని నేను పెంచుకోగలను, నా యొక్క ఆత్మశక్తితో నేను జీవించగలను. ఎవడైతే ఆత్మశక్తితో ఉంటాడో, ఎవడైతే తన పట్ల తనతో విశ్వాసంతో ఉంటాడో, ఎవడైతే ధ్యానం చేస్తాడో, ఎవడైతే శాకాహారం తీసుకుంటాడో, ఎవడైతే తన శ్వాసలను తను కాపాడుకుంటాడో, వారిని కరోనా స్పృశించదు, పక్కకు వెళ్ళిపోతుంది. మృత్యుదేవత శ్వాసలు పూర్తి కాకపోతే మన దగ్గరికి రాదండి, గుర్తుపెట్టుకోండి. ధర్మదేవత, మరణం అంటే భయం ఉన్నవాడికి ఆయన యమధర్మ రాదు, మరణం అంటే భయం లేని వాడికి ఆయన ధర్మదేవత. కనుక ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. శాంతి పూర్ణమైనప్పుడు, అభయ స్థితిని మనం పొందినప్పుడు దానిని మోక్షం అంటారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్ని ఒక్క త్రాటితో నడుస్తూ ఉంటారు వాళ్ళు. ఇచ్ఛాశక్తి అంటే ఆలోచన శక్తి, క్రియాశక్తి పనిచేసే శక్తి, జ్ఞానశక్తి అంటే వాక్కు. త్రికరణ శుద్ధి అంటారు దీన్ని. ఏమైతే ఆలోచిస్తామో దాన్నే మాట్లాడడం, ఏమైతే మాట్లాడతామో దాన్నే ఆచరించడం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రికరణ శుద్ధి, ఆలోచన, వాక్కు, ఆచరణ. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక పరిభాష. ఈ ఆధ్యాత్మిక పరిభాష అంటే ఇది ఒక బ్రహ్మ విద్య. బ్రహ్మమనంగా తాను పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానులోనే వెలిసిండు. నీ లోపల ఉన్నది బ్రహ్మమే, ఈ పుస్తకం బ్రహ్మమే, ఈ వాక్కు బ్రహ్మమే, ఈ క్లాసు బ్రహ్మమే, వినేవాళ్ళు బ్రహ్మమే, పుట్టేది బ్రహ్మమే, మరణించేది బ్రహ్మమే, సమస్త చరాచర వస్తు ప్రపంచమంతా బ్రహ్మమే అని తెలుసుకున్నవాడే బ్రహ్మ జ్ఞాని. ఈ బ్రహ్మ జ్ఞానం పొందడం కష్టమే, అయితే అసాధ్యం కాదు, అసాధ్యం కాదు. మా గురువు నన్ను బ్రాహ్మణ రత్న అనే బిరుదుతో గౌరవించారు. మరి బ్రాహ్మణ రత్న అంటే నేను పుట్టుకతో వైశ్య కులంలో పుట్టాను, కానీ బ్రాహ్మణ రత్న, బ్రాహ్మణుల్లో బ్రహ్మజ్ఞానంలో రత్నం లాంటి వాడు అని దానికి అర్థం. మరి అటువంటి బిరుదు ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి.
కనుక ఇవన్నీ కూడా కులముతో గుణాలు పెరగవు. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగినాడు బ్రాహ్మణుడు. గుణము చేత కులము చేత కాదు. గుణము చేత తృప్తి లేనివాడు ఎవరైనా సరే అతడు శూద్రుడు. గుణము చేత తృప్తి కలిగిన వాడు ఎవరైనా సరే అతడు వైశ్యుడు. గుణము చేత భయము లేనివాడు, భయము తొలగిన వాడు ఎవరైనా సరే అతడు క్షత్రియుడు. గుణము చేత బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడు. దయచేసి బాగా ఆలోచించి అర్థం చేసుకోండి. గుణము చేత కులము చేత బ్రహ్మ మునిమనువాడు రావణుడు, రావణ బ్రహ్మ. కానీ అతడు తమో రజో గుణాలతో ఉండడం వల్ల అతనిని రావణ అసురుడు అన్నారు. అంటే రాక్షసుడు, రావణ రాక్షసుడు. మరి గుణము చేత బ్రాహ్మణ లక్షణాలు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కనుకనే ఆయనను రాజారాముడు, రఘురాముడు, సీతారాముడు, కౌసల్యరాముడు, దశరథరాముడు, ప్రజారాముడు ఉన్నారు. ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? గుణాధిక్యత చేత. కనుక తమో గుణంతో ఉండేవాడు మాంసం తింటూ ఉంటాడు, మాంసాన్ని పంచుతూ ఉంటాడు, పనికిమాల చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. రజోగుణంతో ఉండేవాడు అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు. సత్వగుణంతో ఉండేవాడు ధ్యానం చేస్తూ ఉంటాడు, ధ్యానాన్ని బోధిస్తూ ఉండేవాడు. మరి శుద్ధ సాత్వికంలో ఉండేవాడు నిర్గుణత్వానికి దారితీస్తూ ఒక పిరమిడ్ మాస్టర్లా ఉంటాడు. కనుక మీరందరూ కూడా మీ జీవితాల్లో ఈ అద్భుతమైన చేతనత్వమైనటువంటి ధ్యానాన్ని ప్రతిపాదించుకుని ధ్యానం చేస్తూ, ధ్యానం బోధిస్తూ, ధ్యాన యోగులై నివసించినప్పుడు ఇంతకంటే గొప్ప మార్గం కానీ, ఇంతకంటే గొప్ప యోగం కానీ లేదు అని తెలుసుకొని మీ జీవితాలను పండించుకోండి. ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే రాజయోగము. ధ్యానం చేసేవారే దేవతలు. బుద్ధి ఉన్న ప్రతివాడు బుద్ధుడే. అరగంట ధ్యానం, అరచేతిలో వైకుంఠం. ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభం. పిరమిడ్ మాస్టర్లు అందరూ దేశ దేశాన, నగరాన, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక ఊడల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ధ్యానాన్ని బోధించడానికి సంసిద్ధులైన వారు, మరణ భయం లేనివారు. లేదు మరణం, ఆత్మకు మరణమే లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైవం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఆత్మను అస్త్రశస్త్రములు బాధింపలేవు, అగ్ని దహింపజాలదు, నీరు ముంచివేయజాలదు, గాలి నెట్టివేయజాలదు. ఆత్మ అవినాశి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానాం అంతయవచ. అయ్యా అర్జున, నిద్రను జయించిన వాడా గుడాకేశ, నేను ఆత్మను, సర్వభూతాల్లో నివసించేవాడిని నేనే, ఆది మధ్యం అంతం నేనే. ఆత్మ అట్టిది, నీలో ఉంది, నాలో ఉంది, అంతా ఒకటే. అందుకే ఈ దేహమే దేవాలయము, ఈ మనసే మందిరము. ఈ దేహం అనే దేవాలయంలో భగవంతుడు నివసిస్తున్నాడు. ఆ భగవంతుడు అనేటువంటి ఈ పొట్టలో, ఈ దేహంలో మాంసాహారాన్ని ఉంచరాదు. మాంసాహారం ఉండే జంతువుల శ్మశానం కాదు మన పొట్ట. శాకాహారం, దేవతల ఆహారాన్ని తీసుకోవాలి. కనుక అపరాళ్ళు, పళ్ళు, ఫలాలు, కాయలు, కూరలు, దుంపలు, ధాన్యాలు ఇన్ని ఉన్నాయి మనకు ఆహారం కోసం. కోడిగుడ్డు కంటే కూడా ఎక్కువ విటమిన్స్ ఉన్నటువంటి సోయాబీన్లు ఉన్నాయి, చిక్కుళ్ళు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి. కానీ మనిషి ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నాడు? మనిషికి దురాశ కలగడానికి, దుఃఖం కలగడానికి కారణం మాంస సేవనం. ధ్యానం చేయండి, మాంసాన్ని ఆపండి. మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అజం, అవ్యయం, అప్రమేయం. ఈ ఆత్మ అజం, పుట్టుకలేనిది, అవ్యయం, నాశనం లేనిది, అప్రమేయం, అనంతమైనది. వశిష్ఠుడిని శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు, స్వామి ఆత్మ ఎట్టిది, దాని ఆనుపానులు ఎట్టివి, దాని రంగు ఏమి, రుచి ఏమి, వాసన ఏమి అని. ఆత్మకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అది పుట్టుక నాశనం లేనిది, అనంతమైనది. మరి దాన్ని కనుగొనడం ఎట్లా? ఆత్మ విద్య వల్ల,
స్పిరిచువల్ సైన్స్ వల్ల మాత్రమే దాన్ని కనుక్కోవచ్చు. ఆత్మ అవ్యక్తము, అనుభూతము, అది వ్యక్తమయ్యేది కాదు నాయన, అనుభూతికి మాత్రమే దొరికేది అని చెప్తాడు. పురుష ప్రయత్నం అనేటువంటి ప్రకరణంలో యోగ వాసిష్టం అంటే వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుడు. కనుక మన విద్యాలయాలే మన దేవాలయాలు. మనం పిల్లలకు బోధించే సంస్కారమే నిజమైనటువంటి వేదము. మన వాక్కు వేదము, మన ఆహారం ఉపనిషత్తు, మన వైద్యం పురాణము. వైద్యం అంటే మౌలిక వైద్యం, ఆహారం అంటే అహింసతో కూడిన ఆహారం, విద్య అంటే వేదంతో పాటు జ్ఞానాన్ని కూడా బోధించే విద్య. రాముడు నేర్చుకున్నది, కృష్ణుడు నేర్చుకున్నది, విశ్వామిత్రుడు నేర్చుకున్నది, వశిష్ఠుడు నేర్చుకున్నది, కాళిదాసు నేర్చుకున్నది, అమర్త్య సేన్ నేర్చుకున్నది, అబ్దుల్ కలాం నేర్చుకున్నది ఈ యోగ విద్యతో కూడినటువంటి భౌతిక విద్య. కనుక మీరు మీ యొక్క అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని, మీ ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కుశాన్ని, మీ ఆరాని అంటే దివ్యమాన ప్రకాశాన్ని ధ్యానం ద్వారా, అహింస ద్వారా విస్తరింపజేసుకుని మీ జీవితాలని పండించుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ మా గురువు గారికి నా యొక్క ఆత్మపూర్వకమైనటువంటి బ్రహ్మపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పిస్తూ ఈ క్లాసు నిర్వహించిన నిర్వాహకులకు, ఈ క్లాసుకు హాజరైనటువంటి మరి ఉపాధ్యాయులకు నా యొక్క ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను.